విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో 8 ఏళ్లు శిక్ష అనుభవించిన సత్యంబాబు ఆయేషా తల్లిదండ్రులకు న్యాయం చేయాలి అంటున్నారు. ప్రభుత్వం ఈ కేసును విచారించాలని ఆదేశించింది. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిందని అన్నాడు సత్యంబాబు. ఆయేషా కుటుంబం నుంచి తనకు మొదటి నుంచి మద్దతుగా నిలిచారంటున్న సత్యంబాబుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించినటువంటి ఆయేషా మీరా హత్య కేసు మరోమారు తెరమీదకి వచ్చింది. ఇప్పటికే నేరస్తుడిగా ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి సత్యంబాబు నేరస్తుడు కాదు అని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసి సిట్కి సంబంధించి బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సత్యంబాబు ఉన్నాడు. చెప్పు, ఇప్పటికే నువ్వు నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష కూడా అనుభవించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం రీఇన్వెస్టిగేషన్ పునర్విచారణ చేయాలని చెప్పి భావిస్తుంది. నువ్వేమంటావు? అయితే హైకోర్టు నన్ను నిర్దోషిగా రిలీజ్ చేయటం, నిర్దోషిగా ప్రకటించడం, నేను రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే నా మీద కేసుని ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పలేదు. కేసు మీద ఆయేషా కేసు మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పింది. ఆ కేసులో అసలు నిందితులు పట్టుకోమని చెప్పేసి కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. కాబట్టి నా మీద కాదు, కాబట్టి నేను నిర్దోషిని, నా మీద కాదు, కేసు మీద ఆయేషా కేసు మీద దర్యాప్తు చేయమని చెప్పేసి అసలు నిందితులు పట్టుకోమని చెప్పింది. అంటే ఇప్పటికే నువ్వు జైలు జీవితం కూడా అనుభవించావు, ఆరోపణలు కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పటికీ కూడా పోలీసులు మళ్ళీ నిన్ను పిలిచి నువ్వు ఏం సమాధానం చెప్పదలుచుకున్నావు? అయితే నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, నేను హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన కాడి నుంచి ఒకటే చెప్తున్నాను, నేను నిర్దోషిని, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అన్యాయం ఇచ్చారు, నన్ను తప్పుడు కేసు పెట్టి ఇది చేశారని చెప్పి చెప్తున్నాను. అదొకటి. తర్వాత ఆయేషా కేసుకి ఆయేషా తల్లిదండ్రికి న్యాయం చేయమని చెప్పేసి కూడా నేను మొదటి నుంచి కొడుకు నిర్భయ కేసులో ఏ విధంగా న్యాయం జరిగిందో అలాగే ఆయేషా తల్లిదండ్రికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి జరగాలని చెప్పేసి నేను మొదటి నుంచి కూడా రిలీజ్ వచ్చిన కాడ నుంచి కూడా ఇదే చెప్తున్నాను. కాబట్టి ఆయేషా తల్లిదండ్రికి న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే పోలీసులు ఇప్పటికే పలుమార్లుగా నిన్ను విచారించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు నేరస్తులు ఎవరనేది 10 సంవత్సరాల తర్వాత పోలీసులు జరిపేటువంటి దర్యాప్తులు ఎంతవరకు వాస్తవాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది? ఒక ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఆయేషా మీరా కుటుంబ సభ్యులకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? అయితే మొదటి నుంచి ఆయేషా తల్లిదండ్రులు నాకు చాలా సపోర్ట్ ఉన్నారు. నేను నిర్దోషిగా వచ్చాను కాబట్టి ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి నేను నాకు సాధ్యమైనంత వాటికి కేసులో కూడా ఆయేషా తల్లిదండ్రికి కూడా నేను సపోర్ట్ ఇస్తాను. అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ప్రభుత్వం నిన్ను ఆదుకోవాలి, ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అప్పుడు ఏవైతే ఉన్నారో వాళ్ళకి చర్య తీసుకోవడంతో పాటుగా నిన్ను ఆదుకోవాలి, నీకు సహాయం చేయాలని కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు అది కూడా పక్కకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్ ద్వారా. దాని మీద నీ కామెంట్ ఏంటి? అయితే ఇవన్నీ నాకు కోర్టు ఇచ్చిన డైరెక్షన్ బట్టి అవన్నీ ఎక్కడికి వెళ్ళో అవి నాకు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ నేను ఒత్తిడికి నేనేం భయపడను, ఎందుకంటే నేను నిర్దోషిని కాబట్టి ఎన్ని ఎంక్వైరీలు చేసుకున్నా ఎన్ని చేసినా నేను భయపడను. ఎందుకంటే నేను నిర్దోషిని కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దేనికి భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేసిన వ్యక్తి సమాజం ముందుకు రావడానికి భయపడతారు. నేను తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు మీ మీడియా ముందుకు వచ్చి నేను సమాధానం చెప్పగలుగుతున్నాను. కావాలంటే ఎంతమంది ఒక 2 లక్షల ముందలైనా సరే నేను సమాధానం చెప్పగలను. అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, నేను నిర్దోషిని కాబట్టి నేను ఎంతమంది ముందుకు వచ్చినా సరే నేను తప్పు చేయలేదు, నేను నిర్దోషిని అని చెప్పగలను. మరి కాబట్టి ఆయేషా తల్లిదండ్రికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నువ్వు నిందితుడు కాదు, ఆ విషయం కోర్టు చెప్పింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం సాంకేతికంగా ఉన్నటువంటి సమస్యలు అధిగమిస్తాం, నిందితులు గుర్తిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నువ్వు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తివి కాబట్టి ఎటువంటి డైరెక్షన్ ఉండేటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసింది కాబట్టి నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఆయేషా మీరాకి సంబంధించినటువంటి కేసులో ఆయేషా తల్లిదండ్రులకి న్యాయం చేయాలి, తద్వారా నేను మాత్రం నేరస్తుడు కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఎన్ని విచారణలు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా అసలు నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకొని ఆయేషా మీరా కుటుంబానికి న్యాయం చేయాలని కూడా సత్యంబాబు డిమాండ్ చేస్తున్నాడు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.